శ్రీమాత్రే నమః. ఈరోజు చేసేది ఏంటో చూపిస్తూ చెబుతాను, సరేనా? చాట్లండివి. ఇది చిన్న చాట, ఇదైతే పెద్ద చాట. పెద్ద చాటకి చరిత్ర ఉందండి, చెబుతాను. ఇది చిన్న చాటని ఏమంటారో తెలుసా? బొమ్మ చాట అంటారు. బొమ్మ చాట అని కూడా అంటారంటే చిన్నది అని. చిన్నదాన్ని బాగా చిన్నగా ఉన్నాయి బొమ్మల్లాగా పిల్లలు ఆడుకుంటారు కాబట్టి బొమ్మ చాట అని అంటారన్నమాట. అయితే 2 కొనుక్కున్నాను. అప్పట్లో 100 రూపాయలకి 2. ఈ 2 సంవత్సరాలు అవుతుందండి కొని. మీకు చూపించడానికి ఏదన్నా చేయడానికి అవ్వలేదు, కానీ ఇవి కొని చాలా భద్రంగా కవర్లు కట్టి దాసాను. ఇది 100 రూపాయలు 50 రూపాయలు అనే కాదు, సరుకు అనేది భద్రపరుచుకునే విధానం ఉంటుంది చూసారు. అప్పుడే దాని కొత్తదనం పోకుండా, మరి అందరూ వాడటం మానేసినా మన ఇంట్లో కొత్తగా ఉంటుంది అని నేను అంటాను. మరి నేను అలా చేస్తాను కాబట్టి ఈ చాటలు కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉండేలాగా, పాడవకుండా మరి ఇలాగ ఉన్నాయనుకోండి, ఇలా గుచ్చుకుంటాయి అన్నమాట. ఇలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది తర్వాత నేను చెబుతాను. ఇది బొమ్మ చాట కదా, పక్కన పెడదాం. ఇది పెద్ద చాట. పూర్వం చాటలోనేనండి పనంతా. పప్పులు చెరుక్కోవాలన్నా, బియ్యాలు చెరుక్కోవాలన్నా, ధాన్యం చెరుక్కోవాలన్నా, ఏదైనా కూడా చాటేనండి పనంతా కూడా. ఓ కూరగాయలు వచ్చినాయి అనుకోండి, కొనుక్కోవడానికి వెళ్తే చాట పట్టుకుని వెళ్ళి చాటలో వేయించుకునేవారు, తెలుసా? చాటేనండి బాగా పనిముట్టు అప్పట్లోని. చాట్లో, బుట్టలో, తట్లో. నేను కాగితం బుట్టలో కూడా వేసానండి. కాగితం బుట్టలు వేసుకుని వాడుకునేవారు. ఆ విధానం ఆ బట్టలు చూపిస్తూ వీడియో తీస్తాను, పెడతాను, చూద్దరు. కానీ ఈ చాట అయితే అమ్మదండి. మా అమ్మగారు పునిస్త్రీగా వెళ్ళిపోయారు. అప్పుడు తెచ్చుకుని మరి ఎక్కువ జనం రావడం మిగలలేదు. ఒక్క చాట జాగ్రత్తగా భద్రపరుచుకున్నాను, తెచ్చుకుని ఒకటే మిగిలింది. ఇది అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా వాడుకుంటాను. 17 సంవత్సరాలు దాటి 18వ సంవత్సరం కూడా వచ్చేసింది అమ్మ వెళ్ళిపోయి. కానీ అమ్మ లేదు అని నేను అస్సలు అనుకోనండి. ఇది అమ్మ చాట కదా. ఈ చాట చూసినప్పుడు మా అమ్మ గుర్తుకొస్తుంది. మా అమ్మ వాడుకునే గ్లాసు, ఒక మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, అమ్మ మంచినీళ్ళు తాగేది అనుకుంటాను కదా. అప్పుడు అమ్మ ఉన్నట్టే. నేను ఏదన్నా వంట చేస్తాను అనుకోండి, మా అమ్మ కూడా ఇలా చేసేది. అప్పుడు అమ్మ ఉన్నట్టే. ఎప్పుడు అంటే నేను తన బిడ్డగా భూమి మీద బ్రతుకున్నంతకాలం కూడా మా అమ్మ నాతో ఉన్నట్టే. సత్యం, నిజంగా సత్యం బెల్ల కూడా మోగిందండి. ఎప్పుడూ కూడా నా తల్లిని నేను మర్చిపోకూడదు. బ్రతుకుండగానే కాదండి, లేనప్పుడు కూడా అమ్మని మనతో ఉన్నట్టుగా మనం భావించుకోవడం వల్ల నిజంగా మనకి సుఖం లభిస్తుంది, ఆనందం లభిస్తుంది, సంతోషం లభిస్తుంది. అమ్మ ఉన్నప్పుడు ఎంత సుఖపడి బ్రతికేమో అంత సుఖం కూడా లభిస్తుందని నేను చెబుతాను. ఈ చాట గురించి, అమ్మ గురించి చెప్పడం జరిగింది. ఈరోజు మా అమ్మను తెలుసుకోవడం మీ వల్ల ఈ అదృష్టం నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి చాటతో చాలా చేసుకునేవారని చెబుతున్నాను కదా. మరి బియ్యం చెరుక్కోవడమా, పప్పులు చెరుక్కోవడమా, అలానే చాలా రకాలు. ఇంకా మామూలుగా కాదు, చాట అంటే చాలా. ఇప్పుడు పెసలు, మినువులు కూడా పండియండి. పంట ఒరువు కోసేసిన తర్వాత ఇంకా కోస్తారనగా పెసలు జిమ్ముతారు. కోసిన తర్వాత మొలకలు వస్తాయి. అది ఒబ్బుడు అవ్వేటప్పటికే చేలో తేమ ఉండగా మొక్కలు వచ్చేసి పెసలు, మినువులు పండుతాయి అన్నమాట. అప్పుడు ఆ పంటే సంవత్సరం అంతా పెసలు, మినువులు వాడుకునేవారు. పప్పు పులుసులకి, కూరలకి పెసలు వాడుకుంటే, మేము పప్పు టిఫిన్లకి వాటికి మినపప్పు కొనుక్కోవటం అనేది తక్కువ. కందులు గట్టా పండియాలండి బాగా చిన్నతనంలో. తర్వాత కందులు కానీ మరి పల్లీలు కూడా పండి కాబట్టి అవి కానీ తగ్గిపోయినాయి. నువ్వులు కూడా పండించేవారు మాకు పల్లెటూరు మూల. అంటే మాకంటే మా పెదనాళ్ళ వాళ్ళ, మాకైతే ఇప్పుడు పొలం లేదంటే పుట్టిండే వాళ్ళకి కూడా. అయితే ఈ పెసలు, మినువులు ఇప్పటికీ పండుతాయి. ఇప్పటికీ అందరూ పండించుకుంటారు. పండిన వారు కొంచెమో పంపిస్తారు. ఏంటో కానీ వాళ్ళకి పండిని పంపితే మనం 100 కేజీలు కొనుక్కున్న వాళ్ళు పంపిణీ కేజీ అన్న ఆనందం అండి, అదో సంతోషం. మరి ఎలా వాడుకునేవారు అనేది మీకు ఇది చక్కగా ఇది పప్పు చేస్తూ చెబుతాను. ఇది ఇప్పుడు పప్పు చేసుకుని వాడుకోవాలి అనుకోండి, ఈ పెసలు వేపేసి ఈ పప్పు చేసేవారు. వేపిన పెసలు పప్పు చేసి పప్పు చారు పెట్టుకున్నా, ఇంకా ఏరేగా ఆకుకూరలు వేసుకున్నా, అందులో ఏమన్నా కాయగూరలు వేసుకున్నా కూర వండుకోవాలి. పెసరపప్పు వేసి అంటే దోరగా వేయించేసి ఈ పెసలు అప్పటికప్పుడు, మరి ఇంట్లో పప్పు లేదనుకోండి, ఇంట్లో పెసలు ఉంటాయి కదా పండిన పెసలు, అప్పటికప్పుడు వేయించేసి ఇది ఎలా పప్పు చేసుకునేవారు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ పెసలు ఇందులో వేసి చక్కగా ఈ కూర వండుకోవాలి. పప్పు లేదు అన్నప్పుడు కొంచెం ఆ రోజుకి ఆ పూట కూర కావాల్సినప్పుడు ఎలా చేసి ఇవ్వరో చెప్పనా. మరి ఇలాగా శనకాయల పత్రం అండి ఇది. శనకాయల మీద మనం పచ్చళ్ళు నూరుకుంటాం, మసాలా నూరుకుంటాం. అది ఈ పత్రంతో ఈ చాట్లో పోసుకుని ఇవి వేయించాను అనుకోండి, వేయించలేదు
ఇప్పుడు వడపప్పు కావాలి, దేవుడికి ప్రసాదం పచ్చడి చేస్తానండి. వడపప్పు కావాలన్నప్పుడు ఈ పెసలు ఇలా నలిపి నీటిలో కూడా వేసుకునేవారు. చక్కగా కడిగేసి వడపప్పు వేసుకునేవారు ఇలాగా. ఏమీ పెద్ద కష్టం కాదండి, మధ్య అవుతుంది తప్ప పిండి అవ్వదు. మిల్లులో ఆడించుకున్న పప్పులాగా అంటే అలా చేసుకునేవారు. ఏ పేసి మరి ఇలాగే ఉడికించవచ్చు అని అనుకుంటారేమో, కానీ ఇలా మాత్రం ఉడికించేవారు కాదు. ఇలాగా పప్పు చేసుకుని మా అమ్మ చాట్లో పోసి మా అమ్మగారు ఇలాగా ఇలా కొంచెం బద్దలు ఇవ్వని కదా, ఇప్పుడు ఎగరవుతుంది, చక్కగా బద్దలు అయిపోతాయండి. ఇది పిండి అవసరమండి. అసలు మనం మిల్లి పట్టుకుని అదే 1 ప్యాకెట్ ఉంటుంది చూసిన పప్పు అలానే ఉంటుంది. కానీ ఇలా చెయ్యాలనిపిస్తుంది, ఇలాగా చేస్తుంటే ఈ బాగా బద్దలు అవుతూ ఉంటే చెయ్యాలని అనిపిస్తుంది. లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, లేదండి లెంత్ ఎక్కువైనా కూడా చూపించాలి, ఎందుకంటే ఎలా చేస్తానని తెలియదు కదా. ఇందులో పెసలు ఉన్నాను, చేపు కూడా అలాగా కరుపు మంట. పెద్ద గుల్లగా అన్నా కూడా ఇచ్చిపోతుందండి, మనం నొక్కు పెట్టేమీ నూనె ఎక్కలేదు. ఇప్పుడు ఇలా అన్నాం అనుకోండి, పప్పు ఎలా వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, పప్పు ఎదరకు వచ్చేసింది కదా, పెసలు అనేది వెనక్కుండిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పప్పు ఇలా ఉంచుకుంటాను కదా, ఇప్పుడు ఈ పెసలో అలా నూరుతాను.